పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు పాలిటిక్స్తో బిజీగా ఉంటూనే తన ఫ్యాన్స్ను అలరించడానికి తాను పూర్తి చేయాల్సిన సినిమా బాధ్యతలు కూడా తీసుకున్నారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన పవన్లో ఎప్పటినుంచో ఉంది. కానీ వరుస డిలేల వల్ల ఇది సాధ్యం కావడం లేదు. అయితే ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం మొదలై దాదాపు 4 ఏళ్లు కావస్తోంది. మధ్యలో దర్శకుడు కూడా మారాడు. కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు. ఈ సినిమా కోసం పవన్ ఇచ్చిన డేట్స్ కూడా సరిపోలేదు. అయినా హరిహర వీరమల్లు చిత్రం పూర్తి కావడానికి పవన్ నుంచి మరో 10 రోజుల కాల్ షీట్స్ కావాల్సి ఉందట. ఒక పక్క షూటింగ్ డిలే అవుతుండటంతో పాటు పవన్ కోసం బ్లాక్ చేసుకున్న మార్చి 28 కోసం మరికొన్ని సినిమాలు రంగంలోకి నిలిచాయి. అందులో ప్రధానంగా ఉన్న చిత్రం నితిన్ నటిస్తున్న రాబిన్హుడ్. ఈ చిత్రం ఎప్పుడో డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగా పుష్ప 2 జోరుతో ఈ సినిమా రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం కోసం మంచి డేట్ను పరిశీలిస్తూ చివరకు మార్చి 28కు డేట్ ఫిక్స్ అయింది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. మామూలుగా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మిగతా సినిమాలు వీలైనంత దూరంగా రిలీజ్ చేసుకుంటుంటారు. కానీ నితిన్ మాత్రం హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ డేట్ను ఆక్యుపై చేశాడు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ డిలే ఉండడంతో ఈ సినిమా అనుకున్న తేదీన రిలీజ్ కాకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి హరిహర వీరమల్లు అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనే దాని మీదే మిగతా సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హరిహర వీరమల్లు రిలీజ్ పక్కా అయినట్లయితే ఆ తేదీన ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే పవన్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో పాటు పవన్ నుంచి ఇకపై లిమిటెడ్గా సినిమాలు రానుండడంతో ఫ్యాన్స్ ఆ సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకుంటున్నారు. అందువల్ల దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మిగతా సినిమాల మీద పడ్డం మాత్రం పక్కా.